ఓం నమ శివాయ. సనాతన భారత హైందవ ధర్మం విశ్వవ్యాప్తముగా శివతత్వాన్ని, శైవతత్వాన్ని ఈ ప్రపంచానికి అందించింది. పరమేశ్వరుడు స్వయంభూలింగాలుగా, అష్టమూర్తులుగా, పంచారామాలుగా వివిధ పుణ్యక్షేత్రాలలో కొలువై ఉండి త్రిలింగ దేశముగా ఈ తెలుగు రాష్ట్రాలు ఖ్యాతినిచ్చినాయి. అటువంటి త్రిలింగ దేశంలో వాయులింగ ప్రతిష్టగా కాళహస్తి మహాక్షేత్రం ప్రసిద్ధిగాంచినది. ఎలా అయితే విష్ణుమూర్తికి 12 మంది ఆల్వార్లు భక్తులుగా ఉంటారు, పరమేశ్వరుడికి 63 నయనాలు ఉంటారు. దానిలో మన తెలుగు ప్రాంతంలో భక్త కన్నప్ప విశేషమైన అపారమైన భక్తిని ఈ లోకానికి అందించారు. అటువంటి భక్తి కథా చిత్రాన్ని ఇప్పుడున్న సామాజిక వ్యవస్థకి ఒక చక్కటి చిత్రంగా, ఒక సాహసమైన నిర్ణయంతో మాననీయ డాక్టర్ మోహన్ బాబు గారు చాలా తెగువతో, ధైర్యంతో సమాజానికి శివభక్తిని అందించాలి, నాస్తికత్వంతోనూ మూఢత్వంతోనూ ఉన్నవారికి కనులు తెరిపించాలి అంటూ అలనాటి భక్త కన్నప్పని ఇప్పుడు అనుగుణంగా ఆ కన్నప్ప సినిమాని తీయటం, ఇది అద్భుతం, పరమాద్భుతం. కొంతమంది ఎలా అయితే రాక్షసులు ఉంటారో, ఈ రోజున మన యొక్క ఈ ప్రపంచంలో కూడా రాక్షసులు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తారు. కానీ ఈ భక్త కన్నప్ప మా కళ్ళని చెమరచార్చర్ చేసింది, శివభక్తిని మరింతగా వచ్చేట్టు చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సినిమాల్ని ఆదరించాలి. అసలు రెండో హాఫ్లో కూర్చుంటే మనసులు మమైకం అవుతూ ఒక భక్తుడిగా మనమే మారిపోయాం అన్నట్టుగా మంచు విష్ణు గారి యొక్క నటన కానివ్వండి, శివపాత్రధారిలో జీవించిన అక్షయ్ కుమార్ గారు కానివ్వండి, మిగతా నటులు కానివ్వండి కూడా అందుట్లో ప్రభాస్ గారు ఒక చక్కటి రుద్ర అనే పాత్రలో మాలాగా ఒక భక్తుడిగా, ఒక రుద్రుడి యొక్క పాత్రలో పరమేశ్వరుని ఆజ్ఞని శిరసావహించి ఆయన నడిపిన తీరు కూడా ఎంతో ఆనందదాయకము. మంచు విష్ణు గారు ఇటువంటి చక్కటి పాత్రను పోషించి కన్నప్ప పాత్రలో మెరిపించి మనందరినీ మురిపించిన ఆ కుటుంబం శివపార్వతులకు సంపూర్ణ అనుగ్రహంతో వర్ధిల్లాలని, వారి నుంచి వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా ప్రజా ఆదరణ, ప్రజా మనని, ప్రజా భక్తిని పొందాలని చెప్పేసి మనసా వాచ కర్మ కోరుకుంటూ ఓం నమ శివాయ. నిజంగా కూడా మైమరచిపోయినాం, మేము భక్తి పారవశ్యం అయిపోయినాము. ఆ వాయులింగంలో మేము కూడా కలిసిపోయినట్టే భావించినాం. నిజంగా అంత అద్భుతంగా నటించాడు. వెరీ గుడ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిత్రాన్ని చూస్తూ ఉంటే మా కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనపడతా ఉన్నవి. ఎందుకంటే ఏదైతే నాస్తికత్వం ఎక్కడైతే ఉంటుందో దాన్ని నిరూపించి ఈరోజు మంచు విష్ణు గారు అయితేనేమి, మోహన్ బాబు గారు అయితేనేమి, ఒక చక్కని భక్తులందరికీ కూడా ఒక మంచి చిత్రాన్ని అందజేసినందుకు వారి ఫ్యామిలీకి కూడా చల్లగా సర్వేశ్వరుడు కాపాడని కోరుకుంటూ, ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి. అందరూ ఆదరించి మరి శివభక్తిని ఇక్కడ ఏ రకంగా చూపెట్టిండో అందరూ కూడా నేర్చుకోవాలని చెప్పని ఒక్కసారి ప్రార్థిస్తూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. భక్తి అనే రసాన్ని చాలా చక్కగా, అసలైన భక్తి అంటే ఏంటి అనేదాన్ని చాలా చక్కగా చూపించారు. మంచు విష్ణు గారి నటన అనిర్వచనీయంగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఆ శివ ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడే మనం ఉన్నంత భావన కలిగింది. ఎందుకంటే స్వామి భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమః ఆ నామంతో ఆ చక్కగా శివుణ్ణి అర్చించుకున్నంత ఆనందంగా ఉంది. శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇవాళ జనమందరూ కూడా సినిమాను చూసి అందులోని పాత్రలు మాత్రమే చూస్తారు. కానీ ఇక్కడ ఆనాటి కాలం నాటి భక్త కన్నప్పని సాక్షాత్కరింపజేసేటట్టుగా, ఈనాటి జనానికి అవసరమయ్యేట్టుగా దాన్ని తీర్చిదిద్దారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఒక వ్యక్తి ఏమీ తెలియనప్పుడు ఎలా ఉంటాడో, తెలిసిన తర్వాత ఎలా ఉండాలో ఈ పాత్రల ద్వారా, ఈ భక్త కన్నప్ప ద్వారా అందరి కళ్ళు తెరిపించారు. సమాజంలో నాదే ఎక్కువ, నేనే ఎక్కువ అనేటువంటి అందరినీ కూడా ఆయన ముందు ఏది ఎక్కువ కాదు అనేటువంటి నిరూపణ ఈ చిత్రం ద్వారా అందరికీ తెలియజేశారు.
ఇందులో మేమెవరిని కూడా ఫలానా ఫలానా యాక్టర్గా ఎక్కడా చూడలేదు. ఆ కన్నప్పని చూసినంతసేపు కళ్ళారా చూసాం, మనసారా చూసాము, మైమరిచిపోయి కళ్ళ నీళ్ళ ఆనంద బాష్పాలతో ఆ కన్నప్పని, ఆ శివయ్యని ఇక్కడ సాక్షాత్కరింపజేసుకునేట్టుగా ఈ సన్నివేశాలన్నీ బాగా ఉన్నాయి. అంతకంటే ఇంకేమీ చెప్పక్కర్లేదు జనానికి. కళ్ళు తెరిచి చూస్తే అన్నీ కనిపిస్తాయి, కళ్ళు మూసి చూస్తే ఏం కనిపించాలో అవి ఆ బుద్ధులు ఉన్న వాళ్ళకి అవే కనిపిస్తాయి. కాబట్టి కళ్ళు తెరిచి చూసే ప్రయత్నం చేద్దాం. భక్త కన్నప్ప తన కళ్ళు పరమాత్ముడికిచ్చి పరమాత్ముడి కళ్ళు తాను పొందినప్పుడే శివైక్యం చెందాడు. మనం కూడా ఆ కళ్ళను తెచ్చుకుంటే అంతా శుభమే, అంతా శివమయమే.